హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పిల్లల కోసం హెల్దీ వేలో థింక్ చేసి ఒక హెల్దీ స్నాక్ని అయితే చేశాను. అదేనండి రాగి పిండి కేక్. ఈ కేక్ అయితే నార్మల్ కేక్స్ కంటే చాలా బాగా టేస్ట్తో అయితే వచ్చిందండి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. అందులో 2 కోడిగుడ్లను కొట్టి పోసుకోవాలి. అరకప్పు నూనెను వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అరకప్పు షుగర్ పౌడర్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ వరకు మిక్సీ పడితే చాలు. ఇదే మిక్సీ గిన్నెలోకి ఇప్పుడు 1 కప్పు రాగి పిండినైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే పావు కప్పు కోకో పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసిన తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. కొంచెం థిక్‌గానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో పావు కప్పు మిల్క్‌నైతే యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. చూడండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ లేదా ఏదైనా గిన్నె తీసుకొని అందులో ఇలా ఆయిల్‌ని గ్రీస్ చేసుకోవాలి. నా దగ్గర అయితే బటర్ పేపర్స్ లేవు. సో నేనైతే ఇలా ఈవెన్‌గా ఆయిల్‌ని అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను మౌల్డ్ అంతా. ఇప్పుడు ఈ రాగి చాక్లెట్ బ్యాటర్‌ని అయితే వేసేసుకుంటున్నాను మౌల్డ్‌లోకి. మౌల్డ్‌లో బ్యాటర్‌ని సెట్ చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇలా పైన వేసేసుకోవచ్చు. ఈ కేక్ మౌల్డ్‌ని ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్‌లోకైతే పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత మూత పెట్టేసుకొని 40-45 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కేక్ అనేది అయిపోయింది. ఇలా చెక్ చేసుకుంటున్నాను ఫోర్క్ తోటి. ఇప్పుడు ఈ కేక్‌ని కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మా పిల్లలు ఆగట్లేదండి. అందుకే వాళ్ళ కోసం కొంచెం త్వరగానే డీమౌల్డ్ చేస్తున్నాను. అసలు ఈ కేక్ ఇంత వస్తుందని అనుకోలేదు. చాలా వచ్చింది చూడండి. ఎంత స్పాంజీనెస్‌తో ఉందో. కేక్ వేడి మీదనే డీమౌల్డ్ చేశాను కాబట్టి కొంచెం బ్రేక్ అయ్యింది. ఇంతకీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈ కేక్ చేయడానికి 2 అవర్స్ నాకు టైం పట్టింది. కానీ ఫినిష్ చేయడానికి మా పిల్లలకు 15 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక తిన్నాక చూడండి ఎలా రిలాక్స్ అవుతున్నారో ఎవరికి వాళ్ళు. ఫినిష్ అంటున్నాడు మా బాబు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.